పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ చూస్తే బుద్ధి తెచ్చుకోవచ్చు. 2014లో సరే పార్టీ పెట్టి బీజేపీకి చంద్రబాబుకి మద్దతు ఇచ్చి ప్రభుత్వంలోకి తెచ్చినా మళ్ళీ ఇండివిజువల్గా ప్రయత్నం చేసుకున్నా ఆయనని ఓడించినప్పటికీ ఒక దగ్గర కాదు 2 దగ్గరలో ఓడించినప్పటికీ పవన్ కళ్యాణ్ లాంటోడు లేకకైతే పారిపోవాలి. వాళ్ళ అన్న వల్ల కూడా కాలేదు. 18 మందిని గెలిపించిన ఎమ్మెల్యేలు ఉన్నా ఆయన తీసుకుపోయి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి ఎంతో అనుభవం ఉంది, ఆయనకు ఎంతో పరిజ్ఞానం ఉంది, పరిణతి ఉంది అని చెప్పిన చిరంజీవే పార్టీని తీసుకుపోయి మెర్జ్ చేసి ఏదో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఓ పదవి తెచ్చుకొని 4 రోజులు పదవి వెలగబెట్టి ఖతం చేసుకున్నాడు ఆ పార్టీని. ఆయన వల్లనే కాలేదు. అట్లాంటిది పవన్ కళ్యాణ్ లాంటోడు నిలబడి కొట్లాడి తెగించి ఇవాళ ఎంతకైనా సరే అని పోరాటం చేయడానికి సిద్ధమైండు. నన్ను గెలిపించినా గెలిపించకున్నా ఓడగొట్టినా ఎన్నిసార్లు నన్ను విమర్శించినా ఎన్నిసార్లు బాధ పెట్టినా వెనకడగేయలేదు, తగ్గలేదు, బాధపడలేదు, పడ్డా అది బయటకు చూపెట్టలేదు. సొంతంగా ఆయన పార్టీ జన సైనికులు కూడా ఆయనను విపరీతంగా ట్రోల్ చేసిన పార్టీతో పొత్తు పెట్టుకొని 24 తెచ్చుకునేది పావలా పావలా అని చెప్పి విమర్శించినా కూడా ఆయన దాన్ని భరించగలిగిండు. భరించి నిలబడి ఇలా తెగించి కొట్లాడడానికి సిద్ధమైండు. మరి ఆయన అనుకుంటే ఈ పార్టీకి ఏ బీజేపీలోనో ఏ చంద్రబాబుతోనో ఆ రోజే ఏదో ఒక పదవి తీసుకునేటోడు కదా. ఇప్పటివరకు పదవి కూడా తీసుకోలేడు. 10 ఏళ్ల కాలంలో ఆయన తలుచుకుంటే సీట్లు లేకపోవచ్చు కానీ ఓట్లున్నాయని తెలుసు కదా, ప్రజాదరణ ఉందని తెలుసు కదా పవన్ కళ్యాణ్కి. అది తీసుకపోతే ఇవాళ ఆయన ఏ బీజేపీ పార్టీనో ఏ గతంలో చంద్రబాబు పార్టీనో ఆయనకు పదవి ఇవ్వకపోయేదా? పదవి పరమావధి కాదనుకున్నాడు. తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోయింది అనే ఒక భావనకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులలో ఆ రాష్ట్ర ప్రజలని కాపాడాలి, అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చాలి, వాళ్ళందరినీ కూడా బాగు చేయడానికి తీసుకోవడానికి కంకణం కట్టుకున్నాడు. కాబట్టే ఆయన ఇయాల్టికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, ప్రయత్నంలో భాగంగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. అట్లాంటి ఆయనను చూస్తే కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. దీంట్లో కూడా మళ్ళీ ట్రోల్ చేస్తారు. ఇక అదే ఏం చూసి నేర్చుకోమంటావు? 3 పెళ్ళిళ్ళు చూసా, లేకపోతే ఒకసారి మాట మీద నిలబడిన ఉన్నా, లేకపోతే భూమి మీద కూడా చక్కగా నిలబడిన ఉన్నా అంటే ఒరే నాయనలారా, ఇంతకంటే అధ్వానమైన పరిస్థితులు చాలామందిని చూసినాం. వాళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు, వాళ్ళ కథలు అన్నీ చూస్తే అన్నిటితో పోలిస్తే అది చాలా చిన్నది. ఆయన వ్యక్తిగత విషయం అది. వాళ్ళందరికీ కూడా ఒప్పుకొని అన్యాయంగా ఏం చేయలేదు. ఒక్క మనిషి పెళ్లి చేసుకొని మిగతా వాళ్ళందరితో ఎట్లాంటి సంబంధాలు నేర్పినా సరేనా అని చెప్పి కూడా విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా అట్లా చేయలేడు. ఆయన చేసింది చేసుకున్న పెళ్ళిళ్ళలో సరే ఆ వైవాహిక జీవితం ఆయన వ్యక్తిగత విషయం అయినప్పటికీ నేను ఎందుకు చర్చకు తెస్తున్నా అంటే వాళ్ళిద్దరికీ నచ్చకనో నచ్చో ఇవాళ మన సమాజంలో మన కోర్టులు కూడా ఏం చెప్తున్నాయి, నచ్చకపోతే మ్యూచువల్గా విడిపోవచ్చు, మ్యూచువల్ డైవర్స్ అయితే అతి త్వరలో ఇవ్వచ్చు, 6 నెలల లోపే ఇస్తామని చెప్పి చెప్తున్నప్పుడు వాళ్ళు అట్లా తీసుకున్నాయే తప్ప ఏ అమ్మాయికి అన్యాయం చేసినోడైతే కాదు, ఏ కుటుంబానికి అన్యాయం చేసినోడైతే కాదు. అలాంటి పవన్ కళ్యాణ్ని విపరీతంగా ట్రోల్ చేస్తే కూడా తట్టుకున్నాడు అనేది నేను చెప్పాలనుకుంటున్న విషయం. ఎందుకంటే ధైర్యం లేనోడైతే ఈ పార్టీకి ఎప్పుడు వెనక్కి తిరిగిపోయేటోడు, భయపడిపోయేటోడు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అక్కడ అక్రమాలను కావచ్చు, అన్యాయాలను కావచ్చు ఎదిరిస్తా అని చెప్పి ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తూ ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని చూస్తే నేర్చుకోవచ్చు అనేది నా భావన. ఆయన వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉండొచ్చు, ఆయన మాట మీద నిలబడకపోవచ్చు, ఏమైనా ఉండొచ్చు. కాకపోతే ఈ ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రజా సమస్యల మీద పోరాటం చేసి చిట్ట చివరికి తను అనుకున్న దానికోసం ప్రయత్నం చేయడం అనేది గొప్ప విషయం తప్ప ఒక్కసారి కాడెత్తేసి ఎద్దుగద కాడెత్తేసి నాతో కాదు దున్నుడు అన్నట్టు ఇక పారిపోతుంది చూడు, ఇట్లా పారిపోవడం అనేది కొంచెం ఇక్కడ మింగుడు పడడం విషయం. అది ఆర్ఎస్పీ సార్ లాంటి వాళ్ళు సార్ అనాలనిపిస్తలేదు. ఇక గతంలో సార్ అని పిలిచినాం కానీ ఇప్పుడు సార్ అనిపిస్తలేదు. ఫక్తు రాజకీయ నాయకుడు అయిపోయాడు. ఆయనకు కూడా సీట్లు ఓట్లే ముఖ్యం తప్ప ఈ తెలంగాణ ప్రజలను ఉద్ధరించడానికి మాత్రం ఏ ప్రయత్నం చేయలేదు. ఇది సాక్ష్యం.